ఒకరోజు ఒక రాజుగారి యొక్క కుమారుడు శత్రు రాజు చేత బంధించబడి తన పురంలోనికి భవనంలో కోటకు తీసుకొని పోబడ్డాడు. అతన్ని ఒక కోటలో ఎత్తైన గదిలో బంధించేశారు. బంధించబడిన రాకుమారుడు తన తండ్రికి ఇక్కడ బంధించబడ్డాడనే విషయం తెలిస్తే నన్ను విడిపిస్తాడని చెప్పి పైనుంచి కిందకు చూస్తూ ఉన్నాడు, ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పి. ఈ లోపల ఒక అతను అదే మార్గంలో వెళ్ళడం కనిపించింది. ఎలా అతన్ని తన వైపుకు ఆకర్షించుకోవాలని ఆలోచిస్తూ ఓ పని చేద్దామని చెప్పి తన చేతికున్నటువంటి బంగారపు కడియం తీసి అమాంతంగా కిందకు వేశాడు. వెళుతున్న వ్యక్తికి కళ్ళ ముందు ఒక బంగారపు కడియం కనిపించేసరికి అబ్బా బంగారపు కడియం అని చెప్పి అమాంతంగా దాన్ని తీసుకునేటప్పుడు అటు ఇటు చూశాడు, ఎవరు లేకపోయేసరికి తీసేసుకుని జోలో పెట్టేసుకున్నాడు. దాన్ని వేసిన వ్యక్తి వైపు చూస్తాడంటే చోటల్లా మరి చేసిందంటే తెలుసా, ఇంకేమైనా దొరుకుతుందేమో చూద్దామని చెప్పి మళ్ళీ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఈ లోపల పైన ఉన్నటువంటి రాజకుమారుడు అనుకున్నాడు, కనీసం రెండో బంగారపు కడియం ఇద్దాము, నా వైపు చూస్తాడేమో అని చెప్పి ఎడం చేతుకున్నటువంటి బంగారపు కడియం తీసి అతను ఎదుట వేశాడు. ఎప్పుడైతే రెండవ బంగారపు కడియం కనిపించిందో అతని ఆశలకు అంతు లేకుండా పోయింది. మొదటి బంగారపు కడియంతో నా కొడుక్కి బైక్ కొనొచ్చు, నా భార్యకు వడ్డానం చేయించవచ్చు, రెండో బంగారపు కడియంతో నా కూతురు పెళ్లి చేయొచ్చు, ఇంకొక బంగారం కడియం దొరికితే పొలం కొనొచ్చు లేదా ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకేమైనా దొరుకుతాయి అని చెప్పి ఇంకా చూసుకుంటున్నాడు. పైనుంచి రాజకుమారుడు పిలుస్తున్నాడు, రే బాబు నన్ను చూడరా, ఆ బంగారపు కడియములు వేసింది నేనురా, నన్ను చూడరా. చూడడే, పైకి చూడడే. ఆలోచించాడు. ఇప్పుడు ఏం చేస్తే పైకి చూస్తాడు? పక్కనే పెద్ద రాయి కనిపించింది. ఆ రాయి తీసుకున్నాడు, కిందకు వంగి ఇంకా ఏమైనా బంగారపు కడియాలు దొరుకుతాయేమో అని చెప్పి ఎత్తుక్కుంటున్న వాడిని చూసి పైనుంచి ఒక్క రాయి తీసి తల మీద వేసి కొట్టాడు. ఎప్పుడైతే బలంగా వచ్చి రాయి తల మీద పడిందో ఆ దెబ్బకు వాడు వెంటనే పైకి చూసి, చచ్చాన్రా దేవుడా, ఇలా కొట్టావేమిటయ్యా? అలాగే కొడతాడయ్యా. అర్థమవుతుందా? దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, ఆస్తిపాస్తులు ఇచ్చినప్పుడు, ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు, ప్రమోషన్ ఇచ్చినప్పుడు, సకల ఆశీర్వాదాలతో నిన్ను నింపినప్పుడు నువ్వు దేవునికి ఇంకా దగ్గరగా చేరతావని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి దూరం అవుతావని కాదు. కానీ ఈరోజు మనలో కొంతమంది దేవునికి దూరం అవుతున్నారు, ఆత్మీయతకు దూరం అవుతున్నారు, పరిశుద్ధతకు దూరం అవుతున్నారు, శాంతి సమాధానాలకు దూరం అవుతున్నారు, ఇంటిలో ఉండవలసినటువంటి సుఖ సంతోషాలకు దూరం అవుతున్నారు. కారణము దేనికో ఆకర్షితులవుతున్నారు, ఏదో పాపానికి చేరువవుతున్నారు, సైతాన్ యొక్క హేయ కృత్యాలకు బానిసలవుతున్నారు. జాగ్రత్త, దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు, తన చేతిలో ఒక రాయి పట్టుకున్నాడు. ఏదో ఒక రోజు ఆ రాయిని నెత్తికేసి కొడతాడు. ఏమిటా రాయి? రోగం కావచ్చు, ప్రమాదం కావచ్చు, ఉద్యోగం పోవచ్చు, నీకు తెలియకుండా నీ మీదకు శత్రువు రావచ్చు, నువ్వు ఆధారం చేసుకున్నటువంటి వ్యాపార సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పగూలిపోవచ్చు. దేవుని వైపుకు తిరగకుండా దేవునికి దూరం అవుతున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నీ మీద రాయి వేయకమునిపై ఈరోజు ప్రభు కనికరం కోరుకోవలసిందిగా కోరుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మర్చిపోయి హేయమైన పనులు చేసినప్పుడు, దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వెట్టి చాకిరి చేసేవాళ్ళుగా తయారయ్యారు, బానిసలుగా తయారయ్యారు, బందీలుగా తయారయ్యారు. బ్రతుకు భారం అయిపోయింది, ఏడవడం మొదలు పెట్టారు. ఆ రోజు నీ జీవితంలో రాకుండా ఉండాలంటే ఈరోజు నువ్వు ప్రభు యొక్క పాదాలు పట్టుకోవాలి అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఉన్నారా మన మధ్య దేవునికి దూరం అవుతున్న వాళ్ళు? కొంతమంది అంటూ ఉంటారు, నేను ఇంతకు ముందు ప్రార్థన చేసినట్టుగా ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నా. ఎందుకని? ఉద్యోగం వచ్చిందిగా, బిడ్డ పుట్టాడుగా, ఇల్లు కొనుక్కున్నాంగా, వ్యాపారం ప్రారంభించాంగా. ఈరోజు నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు నేను ఇంకా దేవునికి దగ్గరగా చేర్చడానికి దేవుడు ఇచ్చాడు, కానీ దేవునికి దూరం కావడానికి కాదు. ఒకవేళ నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు నిన్ను దేవునికి దూరం చేస్తున్నట్లయితే, నిన్ను దేవునికి దూరం చేస్తున్న ఆ ఆశీర్వాదాలు నీకు దూరం చేయటం దేవునికి పెద్ద కష్టమేమీ కాదు. ఆ రోజు రాకమునిపై ఈరోజు నీ తప్పు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది.